ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన ఏ పరిస్థితి నీకు విరోధంగా మారిందని బాధపడుతున్నావు? ఏ మనుషుడు నీకు వ్యతిరేకంగా నిన్ను నష్టానికి గురిచేస్తున్నాడని భయపడుతున్నావు? ఎలాంటి అనారోగ్య స్థితి నిన్ను బాధిస్తుందని కన్నీరు కారుస్తున్నావు? ప్రియ విశ్వాసి, ఈనాడు మనం చెయ్యని తప్పుకు మనల్ని నిందించేవారు, దూషించేవారు ఎంతో మంది ఉంటున్నారు. ఉద్యోగ స్థలంలో మనకు విరోధులుంటున్నారు, వ్యాపారంలో విరోధులు, బంధువులలో విరోధులు, చుట్టుప్రక్కల వారు మనకు విరోధులుగా మారుతున్నారు, మనల్ని భయపెట్టే ఆయుధాలుగా ఉంటున్నారు. ఆఖరికి కుటుంబంలో స్వంత వారే విరోధిగా ప్రవర్తిస్తున్నారు. భర్త భార్య పట్ల విరోధం కలిగి ఉంటున్నాడు. రక్త సంబంధికులు, తోడబుట్టిన వారే విరోధంగా మాట్లాడుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డలు కూడా అత్త మామల వేధింపులు. ఇలా ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థలంలో చూసినా మనపై కోపాన్ని పెంచుకునేవారు, మనల్ని నిందించేవారు, మనకు అపాయాన్ని కలిగించాలని ప్రయత్నించేవారు, మనల్ని నష్టాలు పాలు చెయ్యాలని, మన ఎదుగుదలను అడ్డుకోవాలని, మనం ఏడుస్తుంటే కృంగిపోతుంటే వారు చూసి ఆనందించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసే మనుషులు మన వెంట ఎంతో మంది ఉంటున్నారండి. ఈనాడు మన కుటుంబ పరిస్థితులు కూడా మనకు విరోధంగా మారుతున్నాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు, అనారోగ్య పరిస్థితులు, ఎన్నో అక్కరలు, కొరతలు, కొదువలు, ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య పాలవుతున్న పరిస్థితులు. ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటే నిద్ర లేని రాత్రులు గడిపేవారు, సంతోషం లేక జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు కదండి. ప్రియ విశ్వాసి, దేవుడు ఈ దినమున నీకిస్తున్న చక్కని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడంటున్నాడు. అవును ప్రియులారా, ఆ దేవునికి మన బాధేమిటో తెలుసు. ఎవరు మనకు విరోధంగా ఉంటున్నారో తెలుసు. ఏ శత్రువు మనకు హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నాడో, మన స్థితిగతులేంటో ఆ దేవునికి సమస్తము తెలుసండి. తన బిడ్డలు కన్నీటితో, దుఃఖంతో, కలవరంతో జీవిస్తే వారిని విడిచిపెట్టేవాడు కాదు, వారిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడే నీ దేవుడు చెబుతున్నాడు. ప్రియ విశ్వాసి, ఆ దేవుని కృప నీకు తోడుగా ఉంటది. ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టదు. తప్పకుండా నీ విరోధులను, నీ శత్రువులను, నిన్ను బాధించే సమస్యలను, నీ కష్టాలను, నీ బాధలను ఆయన తొలగించుతాడు. వాటన్నిటినీ నీ యొద్ద నుండి దూరపరుచుతాడు. నువ్వు భయపడొద్దు. నిన్ను బాధించువారు, నీకు భయాన్ని కలిగించే పరిస్థితులు నీకు దూరంగా, నీ దగ్గరకు రాకుండా, నీకు హాని కలిగించకుండా చేస్తానంటున్నాడండి ఆ దేవుడు. నీకు విరోధముగా గుంపు కూడు వారందరినీ నీ పక్షపు వారిగా చేస్తాడు. నీ శత్రువులను నీకు మిత్రులుగా మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇంత గొప్ప శక్తి ఉందండి. ఆ దేవుడు లేనిది ఉన్నట్టుగా చేసే శక్తి కలిగిన వాడు. కాబట్టి నువ్వు దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే ఆ దేవుని సహాయాన్ని నువ్వు అడగాలండి. పట్టుదలతో ఆయనకు ప్రార్థించాలి, విశ్వాసంతో మొరపెట్టాలి, దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలలో, శ్రమలలో, భయాలలో, బాధలతో కృంగిపోతున్న తన బిడ్డలను ఆ దేవుడు ఈ సమయాన పిలుస్తున్నాడు. తన సంతోషాన్ని నీకు నాకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. కాబట్టి ఈ దినము నుండి నేను దిక్కులేని దానను, నేను విడిచిపెట్టబడ్డాను, నేను ఒంటరిని, నేను పాపిని, నాకెవరూ తోడుగా లేరు, నాకందరూ శత్రువులే, నన్ను ఆదరించి ప్రేమించేవారు లేరని నువ్వు కృంగిపోకు. నీ పక్షమున గొప్ప దేవుడున్నాడు. నువ్వు ఏ దిక్కు చూచినా ఆ దిక్కున నీ తండ్రి నీకు సహాయకుడిగా ఉంటాడు. ఈ దినము నుండి నువ్వు నీ శత్రువుల వైపు చూడకు, నీ పరిస్థితుల్ని బట్టి భయపడకు, నీ విరోధులను చూచి వారి బలమైన ఆయుధములను చూచి భీతి చెందకు.
ప్రతి పరిస్థితిని ఆ జీవము గల దేవునికి అప్పగించు. ఈ లోకం మనల్ని ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుందండి. అది మనకెప్పుడూ విరోధమే. లోకాన్ని జయించిన దేవునికి మనం మొరపెడదాము. ఆయనే ప్రతి భయం నుండి మనల్ని బయటకు తీసుకువస్తాడు. మనకు గొప్ప జయమును అనుగ్రహిస్తాడు. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు కదా. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని, నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానని, ప్రతి పరిస్థితి నుండి కాపాడుతానని దేవుడు నోవాహుతో ఒట్టు పెట్టుకున్నాడండి. ఈ దినమున మన పట్ల కూడా అద్భుతాన్ని చేస్తానని, మన ప్రతి పరిస్థితి నుండి మనల్ని రక్షిస్తానని ఆ దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు విరోధంగా మారే ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, ప్రతి మనిషిని చూసి నువ్వు ఏమాత్రం భయపడద్దు. ధైర్యముతో ప్రార్థించు, విశ్వాసంతో మొరపెట్టు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని వర్ధిల్ల చెయ్యనని మాట్లాడుతూ వచ్చారు దేవా. అయ్యా, మాకు విరోధంగా మారుతున్న పరిస్థితులను, మాకు విరోధంగా ప్రవర్తించే మనుషులను మా యొద్ద నుండి దూరపరిచే దేవుడోగా, మాకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, మా ప్రతి పరిస్థితిని గమనించే దేవుడో ప్రవ్వా, దయచేసి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి. నిత్యము మీకు మొరపెట్టే విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ శ్రేష్టమైన చక్కటి వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా. ఈ దినమున ప్రియులు చేయవలసిన పనులలో సహాయం చెయ్యండి. వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను దయచేయండి. శత్రువుల నుండి, అపవాది నుండి, దుష్టుల నుండి, విరోధుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ప్రతి దినము ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ఎక్కడ ఎటువంటి జాబు దొరకక ఎంతో బాధపడుతున్నారు తండ్రి. దయచేసి దేవా ప్రతి బిడ్డను ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, చక్కటి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హస్తాల్ని బలపరచండి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి దేవా. వివాహ విషయంలో మోసగించబడకుండా సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మీ కృపనే కోరుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా ఉండుటకు ప్రతి భార్యను, భర్తను మీరు సిద్ధపరచండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి
అనుగ్రహించండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా ఆర్థిక కొరతలన్నీ తీర్చమని, బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అబార్షణై బాధపడే బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్య అంతట్లో మీరే తోడయ్యుండి సహాయం చెయ్యండి. ప్రతి భయం నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి. సంఘాలను దీవించండి. సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ అనేక ఆత్మలు మీ సన్నిధికి వచ్చేలాగున, రక్షించబడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి. మారు మనసు, పాపక్షమాపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వన బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. లోకం నుంచి, పాపం నుంచి బిడ్డల్ని వేరుపరచండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి చదువులలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల నష్టాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. సంపూర్ణమైన న్యాయం బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా దేవా, ప్రతి బిడ్డకు మీరే తోడయుండి దేవా. అపజయాలన్నింటినీ విజయాలుగా మార్చమని, బిడ్డల్ని హెచ్చించమని, అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, భద్రతను, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా ఆశీర్వదించండి, భౌతికంగా దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.